నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంచేంద్రుని గాను శ్రీ కె చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ చంద్రశేఖర్ గారిచే నెలవారీ దాతగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కె చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల ఒకరోజు అన్నం చేసుకున్న 60 మంది కడుపున అన్నం పెడుతున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీ కె చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, శ్రీ రవికుమార్ గారికి, శ్రీమతి రవికుమార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి చంద్రశేఖర్ గారికి, శ్రీమతి రవికుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ కె చంద్రశేఖర్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే సోరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. తీసుకున్నా బయట తీసుకున్నా